Hi guys, this is Raju. Today I am discussing about third semester organic chemistry topic. One of the first unit halo compounds. ఈ వీడియో చాలా మంది డిగ్రీ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, మెయిన్లీ నా సెక్షన్ వాళ్ళకి కూడా. ఓకే, లెట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వాట్ ఇస్ ద హ్యాలో కాంపౌండ్స్? నేను ఎలా చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ థియరీ పర్పస్ మనం చదువుకుంటున్నాం కాబట్టి, సెమిస్టర్ వైజ్ చదువుతున్నాం కాబట్టి, సెమిస్టర్ వైజ్ సెమిస్టర్ మన టార్గెట్ కాబట్టి సెమిస్టర్లో క్వశ్చన్ ఆన్సర్ ఆ విధంగా చదువుకుంటాం. ఒకవేళ ఆ టాపిక్లో ఏమైనా ఆసెట్ రిలేటెడ్ ఏమైనా టాపిక్ వస్తే ఆ బిట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ వాచ్ హ్యాలో కాంపౌండ్స్. అవర్ ఫస్ట్ యూనిట్ ఈస్ హ్యాలో కాంపౌండ్స్. హ్యాలో కాంపౌండ్స్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద హ్యాలో కాంపౌండ్స్ డెఫినేషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడంటే, మన సెమిస్టర్ పర్పస్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే, డిఫైన్ ద హ్యాలో కాంపౌండ్స్ అండ్ ఇట్స్ నమన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ అని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఆన్సర్కైనా రావచ్చు, లాంగ్ ఆన్సర్కైనా రావచ్చు. ఐ మీన్ అటానమస్ సెక్షన్లోకి అయితే 8 మార్క్స్ 60-40 రేషియో ఉంటుంది కాబట్టి మనకి కొంచెం తక్కువ ఉంటుంది. ఏయూ పర్పస్లో అయితే 10 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఛాన్స్ ఉంది, అలా వస్తే అలా చెప్తాం. అంతకన్నా ముందు మనం క్లియర్ లెసన్ వైజ్లోకి వెళ్ళిపోతే, వాట్ ఇస్ ద హ్యాలో కాంపౌండ్స్? హ్యాలో కాంపౌండ్స్ అంటే ఏంటి? ఇట్స్ derived from the hydrocarbons. derived from hydrocarbons by replacing with one hydrogen by one halogen atom is called as halo compounds. ఇవి హైడ్రోకార్బన్స్ వస్తాయి సార్. హైడ్రోకార్బన్స్లో ఒక హైడ్రోజన్ బదులు ఒక హాలోజన్ రిప్లేస్ అయితే వాటినే హ్యాలో కాంపౌండ్స్ అంటారు. ఇట్ ఈస్ derived from the hydrocarbons by replacing with the one hydrogen atom with one halogen atom called as a హ్యాలో కాంపౌండ్స్. మ్యాక్సిమం ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం పీపుల్ చూస్తారు కాబట్టి బోత్ మీడియంలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ హైడ్రోకార్బన్స్ అంటే? వాట్ ఈస్ ద హైడ్రోకార్బన్స్ అనగానే మనకి ఏం తెలుసు సార్? వాట్ ఈస్ ద హైడ్రోకార్బన్స్? హైడ్రోకార్బన్స్ ఆర్ క్లాసిఫైడ్ alkenes, alkynes. ఓకేనా, వీటి నుంచే కదా వస్తాయి అంటున్నాడు. ఎక్కడి నుంచి డిరైవ్ చేసాడు? హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్లోని ఒక హైడ్రోజన్ బదులుగా ఒక హాలోజన్ రిప్లేస్ చేస్తే వాటినే హాలోజన్ కాంపౌండ్స్ అన్నాడు. అంటే హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? వాటిలో మనం ఎలా రిప్లేస్ చేస్తే ఏమొస్తాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఆల్కేన్ చెప్పండి సార్ నాకు. వాట్ ఈస్ ద బెస్ట్ ఆల్కేన్? మీథేన్ కదా, methane. What is that? which is from hydrocarbons. One is the alkane. For example, ఇది హ్యాలో కాంపౌండ్ అవ్వాలంటే ఎలా చెప్తాం సార్? one hydrogen replaced with the one halogen atom. halogen like fluorine, chlorine, bromine, iodine. These are halogens. ఇంకా అటాస్టిన్ కూడా ఉంటుంది కాబట్టి అది మనం తీసుకోం. రేడియో యాక్టివ్ ఎలిమెంట్, దట్ ఈస్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్. సో ఈ ఆల్కేన్స్లో మన హైడ్రోకార్బన్స్ అనగానే 3 చెప్పుకున్నా, ఆ మూడిట్లో ఒక్కొక్క దాంట్లో మనం ఎలా వస్తుందో చూద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్కేన్స్లో ఒక హైడ్రోజన్ బదులుగా ఒక హాలోజన్ రిప్లేస్ చేస్తే వచ్చేదే హ్యాలో కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అదేంటి సార్? మీథేన్. మీథేన్ అనేది హ్యాలో కాంపౌండ్ అవ్వాలంటే ఏమవ్వాలి సార్? ఇన్ దిస్ మీథేన్ one hydrogen is replaced with the one halogen atom. For example, H2 CH3X plus HX. H2 means ఏదైనా అవ్వచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ అయ్యింది అనుకోండి సార్, ఇక్కడ ఏమొస్తుంది సార్? ఇక్కడ CH3Cl plus HCl. One hydrogen atom replaces with the one chlorine atom. That's why it's called as a halo compound. It is a alkyl halide named as a methyl chloride కదా, మనకు తెలుసు కదా సార్. ఇది called as a methyl chloride. This is one of the haloalkane coming from the alkene. Sorry, halo compound coming from the alkane. What about the alkene? Same. I will take the one alkene, simple alkene like ethylene molecule, replace with the one hydrogen atom with the another halogen atom like Cl2. Then it is also called as a halo compound like alkynyl halide. This is the alkyl halide అన్నాను కదా. This is the methyl halide or alkyl halide అంటాం. ఇక్కడ alkyl అంటే ఏం సార్? అది
మిథైల్. అంటే ఇక్కడ ఉపయోగించేవి ఆల్కైల్ గ్రూప్స్ ఏంటి? దోస్ ఆర్ ఆల్కేన్స్. దట్స్ వై కాల్డ్ యాజ్ ఏ ఆల్కైల్ హ్యాలైడ్. ఇక్కడ మనం యూజ్ చేసేవి ఏంటి సార్? యూజ్ చేసే హైడ్రోకార్బన్ సార్ ఆల్కీన్. దట్స్ వై ఇట్ కాల్డ్ యాజ్ ఏ alkynyl halo compounds. For example, CH2 double bond, one hydrogen replaced with the another chlorine atom called as a alkynyl halo compound. Alkynyl halo compound. Come to the alkyne. One of the best alkyne is the acetylene. Acetylene. Again, in the acetyl molecule, one hydrogen replaces with the another halogen. Those are called as a alkynyl halo compounds. For example, here one hydrogen replaces with the one chlorine atom. Then what will be happen? CH2 double bond CCl. This is the alkynyl halo compound. Alkynyl halo compounds. Okay, this is the brief introduction about the halo compounds. Weitni halo compounds antam. Definition of 3 examples. Okay, don't worry. నేను క్లియర్ నోట్స్ కింద లెసన్ అంతా అయిపోయిన తర్వాత మీకు క్లియర్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను లెసన్ అంతా అయిపోయిన తర్వాత. ఓకే, మీరు అయితే రన్నింగ్ నోట్స్ ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. ఇంకా టెక్స్ట్ బుక్ ఫాలో అయితే ఇంకా మంచిది. ఓకే, ఇది క్లియర్ ఇంట్రడక్షన్. ఏంటి మరొకసారి చూసినట్లయితే వీటిని హాలో కాంపౌండ్స్ అంటాం. విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద హైడ్రోకార్బన్స్ బై రిప్లేసెస్ విత్ వన్ హైడ్రోజన్ బై another halogen atom. ఈ హైడ్రోకార్బన్లు అనేవి ఈ హాలో కాంపౌండ్స్ అనేవి ఎలా డెరైవ్ చేశారు సార్? ఎక్కడి నుంచి డెరైవ్ చేశారు? ఫ్రమ్ ద హైడ్రోకార్బన్స్. మళ్ళీ హైడ్రోకార్బన్స్ లో ఒక హైడ్రోజన్ బదులుగా ఇంకొక హాలోజన్ ఆటం చేస్తే వాటిని హాలో కాంపౌండ్స్ అంటాము. మళ్ళీ ఇప్పుడు నేమింగ్ చూస్తాం అనమాట. ఇప్పుడు వరకు మనం హాలో కాంపౌండ్స్ అన్నాము. హాలో కాంపౌండ్స్ ఎన్ని రకాలని చెప్పుకుంటే ఆల్కైల్, ఆల్కినైల్ అండ్ ఆల్కైనైల్. ఓకే, కమింగ్ ఫ్రమ్ ద హైడ్రోకార్బన్స్. ఆల్కెన్స్ నుంచి ఆల్కేన్స్ వచ్చాయి. ఓకే, దిస్ ఇస్ ద డెఫినేషన్, ఓన్లీ డెఫినేషన్ ఆఫ్ ద హాలో కాంపౌండ్స్. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్. ఓకే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ క్లోరైడ్ చెప్తాం కదా, అలా దీనికి నేమింగ్ ఎలా ఇస్తాం? డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్, డిఫరెంట్ ఆల్కినైల్, డిఫరెంట్ ఆల్కైల్, ఇంకా బెంజైల్ అరోమాటిక్ ఉన్న వాటికి కూడా ఉంటాయి. కాబట్టి అట్లాంటి వాటికి నేమింగ్ ఇస్తాం. దట్ ఈస్ ద అనదర్ కాన్సెప్ట్, దట్ ఈస్ ద nomenclature of the హాలో కాంపౌండ్స్. ఓకే, nomenclatureలోకి వెళ్దాం. Okay sir, nomenclature of the halo compounds. These are classified in 2 types of nomenclature. One is the general nomenclature, one is the IUPAC nomenclature. Already మనకు తెలుసు కదా, we know that IUPAC nomenclature so many rules అన్నమాట. ఓకే, ఇక్కడ చాలా రూల్స్ ఉంటాయి. మనం ప్రీవియస్ ప్రైమరీ లెవెల్ క్లాస్ స్టాండర్డ్స్లో నేర్చుకుంటాం కదా IUPAC రూల్స్, లాట్ ఆఫ్ రూల్స్ కదా. ఐ డోంట్ వాంట్ డిస్కస్ టోటల్ రూల్స్. ఇక్కడ గో విత్ ఫ్లో. ఇక్కడ మనకి ఏమైనా రూల్స్ ఉంటే అది మేనేజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి IUPAC రూల్? ఫస్ట్ రూల్ ఏంటి? ఎస్టిమేట్తో లాంగెస్ట్ చైన్ అండ్ మళ్ళీ సబ్స్టిట్యూషన్కి లెస్ నెంబరింగ్ ఉండాలి. అదేవిధంగా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ 2 సబ్స్టిట్యూట్ అంటే దెన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇస్ ద ప్రిఫరెన్స్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరో బ్రోమో ఉంటే ఏదైతే ఆల్ఫాబెటికల్లో ఫస్ట్ ఆర్డర్ వస్తుందో దాన్ని ముందు చదువుతాం, తర్వాత నెంబరింగ్ తర్వాత ఇస్తామని చెప్తాం కదా, అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు జనరల్ నేమింగ్ ఇచ్చినప్పుడు వీటికి హాలో కాంపౌండ్స్ ఎలా చెప్పాలంటే, జనరల్ నేమింగ్ ఇచ్చినప్పుడు ద ఆల్కైల్ గ్రూప్ నేమింగ్ ఫస్ట్ ఫాలోడ్ బై ఆల్కైల్ గ్రూప్ నేమ్ ఫస్ట్ and then halide. This is the general name. Then halide. అదే ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ వీటిలో ఏమైనా నేమింగ్ ఇచ్చాడు అనుకోండి సార్, ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. వాట్ ఇస్ ద IUPAC nomenclature ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అంటాడు అనమాట. ఏమీ అడగలేదు అంటే జనరల్ నేమింగ్ అని చెప్పుకోవాలన్నమాట. జనరల్ నేమింగ్ హాలో కాంపౌండ్స్ ఎలా ఇస్తామంటే, ముందు ఆల్కైల్ గ్రూప్ చెప్పి తర్వాత హ్యాలైడ్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఉంది సార్, ఇందులో ఆల్కైల్ గ్రూప్ ఏది, హ్యాలైడ్ ఏది మనం తెలుసుకోవాలన్నమాట. దిస్ ఇస్ ద ఆల్కైల్ గ్రూప్ అండ్ దిస్ ఇస్ ద హ్యాలైడ్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్ ని ఎలా చెప్తాం సార్? ఆల్కైల్లో బాంబ్ కాకుండా కాబట్టి దాన్ని ఏమంటాం? మిథైల్. ఓకే, మిథైల్. తర్వాత ఏమన్నాం? తర్వాత హ్యాలైడ్ అన్నాం. హ్యాలైడ్ ప్లేస్ లో హైడ్రైడ్ ఉంది కాబట్టి ఏమంటాం? మిథైల్ అయోడైడ్. ఓకే, ఇలా జనరల్ నేమింగ్ ఇచ్చినప్పుడు ద ఆల్కైల్ గ్రూప్ నేమ్ ఫస్ట్ అండ్ దెన్ halide. For example, CH3 is the alkyl group, I is the halide group. That's why alkyl first and then
halide lost అనమాట. That's why CH3 called as a methyl halide, and CH3CH2I what will be called as this halo compound. CH3CH2 is the alkyl group, that is the ethyl group, and then halide group, that is the ethyl iodide. ethyl iodide. అదే విధంగా మనకి ఇక్కడ చూడండి ఇవి రెండు కూడా కమ్ ఫ్రమ్ ద ఆల్కేన్స్, ఆల్కేన్ డెరివేటివ్స్ అంటాం కదా. హలో కాంపౌండ్స్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, దట్ derived from the hydrocarbons by replacing with the one hydrogen by one halogen compound, that called as those compound called as halo compounds. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్కేన్స్ లో ఒక హైడ్రోజన్ బదులుగా హైడ్రో ఉంది, దాన్ని హాలో కాంపౌండ్ ఉంది. దాని నేమింగ్ ఎలా చెప్పుకుంటున్నాం, ఆల్కైల్ గ్రూప్ ఫస్ట్ అండ్ దెన్ హాలైడ్. దట్స్ వై దిస్ కాల్డ్ యాజ్ ఎ methyl iodide and ethyl iodide. Coming to the third compound, this is the which type of hydrocarbon, that is the alkene alkyl groups kada. This is the one of the alkene kada. ప్రోపీన్ డెరివేటివ్ అనుకోవచ్చు కదా ఈ హాలో కాంపౌండ్ లో. ఏమంటే ప్రోపీన్ లోనే ఒక హైడ్రోజన్ బదులుగా ఒక క్లోరిన్ రిప్లేస్ అయింది కాబట్టి దీన్ని ఎలా చెప్తాము, మనం చెప్పుకున్నట్టే ఆల్కైల్ గ్రూప్ ఫస్ట్ అండ్ దెన్ హాలైడ్. ఇక్కడ ఉన్న ఆల్కైల్ గ్రూప్ ఏంటి సార్, ఆల్కీన్. దాన్ని ఎలా చదువుకుంటాం సార్, ఇది ప్రోపీన్ కాబట్టి ప్రోపినైల్ అండ్ దెన్ క్లోరైడ్, సింపుల్. అండ్ దెన్ క్లోరైడ్, ప్రోపినైల్ క్లోరైడ్. అంతే. ఇక్కడ ఎటువంటి ఆల్కైల్ గ్రూప్ ఉన్నా సరే దాన్ని చదివాలండి, ఫస్ట్ చదవాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి సార్ ఒకసారి, ఇక్కడ ఉన్న ఆల్కైల్ గ్రూప్ ఏంటి సార్, ఇక్కడ అరైల్ అంటాం, అరైల్ గ్రూప్ అంటాం దీన్ని, లేదా బెంజైల్ అంటాం కదా, సారీ బెంజైల్ క్లోరైడ్ అని అంటాం. సో బెంజైల్ క్లోరైడ్ లేదా అరైల్ క్లోరైడ్ అని అంటాం అనమాట. లేదా ఫెనైల్ క్లోరైడ్, సారీ ఇది బెంజైల్ కాదు సార్, ఫెనైల్ క్లోరైడ్. ఇది ఫినాల్ గ్రూప్ కదా, ఏమంటాం ఇక్కడ ఫినాల్లోని OH బదులుగా క్లోరిన్ అనేది సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఫినాక్సీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాల్ స్ట్రక్చర్ ఏంటి సార్, ఇక్కడ OH కదండి సార్, ఇక్కడ H బదులు హైడ్రోజన్ అనేది రిప్లేస్ అయింది కదా, ఇక్కడ H బదులు క్లోరిన్ అనేది రిప్లేస్ అయింది కాబట్టి దీన్ని ఇదంతా గ్రూప్ ఏంటి, ఫినాక్సీ గ్రూప్ కదా. CCకి H2O- అంటే ఫినాక్సైడ్ అని అంటాం కదా, కాబట్టి ఫినాయిల్. ఓకే, OH బదులుగా కాదు, OHలోని H బదులు మనం మాత్రమే రిప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఆల్కైల్ గ్రూప్ ఏంటి, ఫినైల్ గ్రూప్. ఫినైల్ ఇస్ ద వన్ ఆఫ్ ద అరైల్ గ్రూప్ అని అంటాం, ఆరోమేటిక్ రింగ్ అని అంటాం. ఇక్కడ ఇప్పుడు చూసింది ఆల్కేన్స్ ముందా చూసినట్టు ఆల్కేన్స్, ఇక్కడ ఒక ఆరోమేటిక్ కాంపౌండ్ మెన్షన్ చేశాం. దీన్ని ఎలాగ చేస్తాం సార్, ఇది అరైల్ లేదా ఫినైల్ క్లోరైడ్ అని అంటాం. దిస్ ఈస్ అబౌట్ జనరల్ nomenclature ఆఫ్ halo compounds. Coming to the IUPAC nomenclature of halo compounds, quite opposite of the general naming. క్వైట్ ఆపోజిట్ ఎందుకంటే ఇక్కడ ఏదైనా హాలో కాంపౌండ్ కి నేమింగ్ చెప్పాలంటే ద హాలో కాంపౌండ్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్కైల్ గ్రూప్ ఈజ్ నెక్స్ట్. హాలో కాంపౌండ్ ఫాలోడ్ బై హాలైడ్ గ్రూప్, ఆల్కైల్ గ్రూప్. హాలో కాంపౌండ్ చెప్పిన తర్వాత ఆల్కైల్ గ్రూప్ అని చెప్పాలి. దట్ ఈస్ ద హాలో కాంపౌండ్ ఫస్ట్ అండ్ దెన్ ఫాలోడ్ బై ఆల్కైల్ గ్రూప్. ఓకే, ఇక్కడ ఒకటి కన్నా రెండు హాలో కాంపౌండ్స్ మనం నెంబరింగ్ ఇచ్చుకుంటాం అనమాట. నెంబరింగ్ IUPAC అనగానే నెంబరింగ్ ఎలా ఇచ్చుకోవాలి సార్, ఫస్ట్ ఎస్టిమేట్ ద లాంగెస్ట్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబరింగ్ 1 2 3 4 ఇచ్చుకుంటే మనం నేమింగ్ ఎలా చెప్తాం సార్, ఫస్ట్ ఏం చెప్పాలి, ఆల్కైల్ గ్రూప్ చెప్పాలా, హాలో కాంపౌండ్ చెప్పాలా. ఆల్రెడీ వి నో దట్ IUPAC nomenclature లో హాలో కాంపౌండ్స్ లో హాలో కాంపౌండ్ ఇస్ ద ఫస్ట్ అండ్ దెన్ ఆల్కైల్ గ్రూప్ ఇస్ ద నెక్స్ట్. దట్స్ వై 1 bromo here halo compound, bromine replaces with the one hydrogen in between the బ్యూటైల్ లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ బదులుగా ఒక హాలో కాంపౌండ్ రిప్లేస్ అయింది కాబట్టి ఇదంతా బ్యూటైల్ అని అంటాం కదా సార్. జనరల్ నేమింగ్ చెప్పుకుంటే ఏం చేస్తాం సార్, ఇక్కడ బ్యూటైల్ బ్రోమైడ్ అంటాం. ఇక్కడ మరి ఏం చెప్పాలి, బ్రోమో చెప్పాలి సార్. ముందు ఏమన్నాము, హాలో కాంపౌండ్ ముందు చెప్పాలి. IUPAC nomenclature ఆఫ్ హాలో కాంపౌండ్స్ లో హాలోజన్ ముందు చెప్పి ఆల్కైల్ గ్రూప్ ని తర్వాత చెప్పాలి. దట్ ఈస్ ద ప్రాపర్టీ, దట్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్. ఈ మాలిక్యూల్స్ ఇలానే మనం చదవాలి. అండ్ కంపేర్ టు ద జనరల్ nomenclature అండ్ IUPAC nomenclature మీకు డిఫరెన్స్ తెలియాలి. జనరల్ nomenclature లో ఆల్కైల్ గ్రూప్ ముందు చెప్పాలి, IUPAC nomenclature లో
హాలో కాంపౌండ్స్ ముందు చెప్పి తర్వాత ఆల్కైల్ గ్రూప్ అని చెప్పాలి. హాలో కాంపౌండ్ చెప్పినప్పుడు మనం ఒకటి కన్నా 2 లేదా 1 కానీ ఉన్నప్పుడు లాంగెస్ట్ చైన్లో ఉన్నప్పుడు దాన్ని మనం నెంబరింగ్ ప్రిఫరెన్స్ చేయాలి. ప్రిఫర్ ద నెంబర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెంబరింగ్ అనేది ఎలా కూడా అయిపోవచ్చు కదా, 1 2 3 4 అలాంటప్పుడు ఏమైతే సార్ ఇక్కడ 1 బ్రోమో ఒకటి వస్తుంది, 4 బ్రోమో ఒకటి వస్తుంది. కానీ 4 బ్రోమో ఈజ్ ద రాంగ్ బికాస్ IUPAC's nomenclature లీస్ట్ నెంబర్ ప్రిఫరెన్స్ చేయాలి మనం ఎప్పుడు కూడా. ఓకే, లీస్ట్ నెంబర్ ప్రిఫరెన్స్ చేయాలి కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ నెంబరింగ్ అనేది రాంగ్ అనమాట. ఇలా ఇటువైపు నుంచి నెంబరింగ్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్టిట్యూటెంట్ అనేది లీస్ట్ నెంబరింగ్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ఓకే, 1 బ్రోమో ఆల్కైల్ ఏంటి సార్ ఇక్కడ 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటేన్, 1 బ్రోమో బ్యూటేన్. హియర్ ఇక్కడ హాలోజన్ అనేది వన్ ఆఫ్ ద సబ్స్టిట్యూటెంట్ కాబట్టి సబ్స్టిట్యూటెంట్ అనేది లీస్ట్ నెంబర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాట్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద యూపీఎస్సీ రూల్ అనమాట. ఓకే, లీస్ట్ నెంబర్ ప్రిఫర్స్ అనమాట. ఓకే, ఇది 1 బ్రోమో బ్యూటేన్, 4 కాదు కాబట్టి ఇటు నుంచి చాలా మంది ఇటు నుంచి ఇస్తారు కాబట్టి అలా అవ్వదు అనమాట. ఎందుకు అవ్వదంటే ఆల్వేస్ సబ్స్టిట్యూటెంట్ లీస్ట్ నెంబర్ ప్రిఫర్స్. ఇక్కడ ఇటు నుంచి నెంబరింగ్ ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ 1 బ్రోమ్ అయింది, ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తే ఇక్కడ 4 బ్రోమ్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటిలో కన్నా లీస్ట్ నెంబరింగ్ చేస్తారు 1 బ్రోమ్ కాబట్టి ఇటువంటి ప్యాటర్న్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ కాంపౌండ్ లో చూసుకున్నట్లయితే బ్రోమిన్ చూడండి ఒకసారి నెంబరింగ్ ఇచ్చుకోండి. ఇటు నుంచి నెంబర్ ఇస్తే 1 and 3 and 4, ఇటు నుంచి నెంబర్ ఇచ్చి 1 2 3 4. ఇక్కడ మళ్ళీ చెప్పుకొస్తే 3 బ్రోమో ఒక నేమింగ్ వస్తుంది, తర్వాత 2 బ్రోమో వస్తుంది. 2 3 బ్రోమోలో లీస్ట్ నెంబర్ వేస్తారు 2 కాబట్టి మనం ఈ ప్యాటర్న్ మనం ఫాలో అవ్వాలి. therefore ఇక్కడ ఏంటి సార్ చూడండి ఒకసారి 2 బ్రోమో బ్యూటేన్. ఈ రెండు మాలిక్యూల్స్ ఎందుకు రాశాను, డిఫరెన్స్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ హాలో కాంపౌండ్ అనమాట. ఓకే, 2 బ్రోమో బ్యూటేన్. ఓకే, కమింగ్ టు దిస్ కాంపౌండ్ 1 2 3. ఫస్ట్ రూల్ IUPAC లో ఫస్ట్ రూల్ ఏం చేస్తుంది సార్, ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది, ఫస్ట్ ఎస్టిమేట్ ద లాంగెస్ట్ చైన్. ఓకే, పెద్ద చైన్ మనం ఎస్టిమేట్ చేయాలి. ఓకే, లాంగెస్ట్ చైన్ కార్బన్ ఇదే కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు కూడా ఇవ్వచ్చు, ఏదైనా నో ప్రాబ్లం అనమాట. 1 2 3 ఇటు పక్కనే ఇవ్వచ్చు, ఇటు పక్కనే ఇవ్వచ్చు. ఓకే, ఇటు పక్క నుంచి నెంబరింగ్ ఇస్తే 1 2 3 కదా. ఇటు ఎలా అయినా సరే బ్రోమ్ అనేది 2 వస్తుంది కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ద లీస్ట్ నెంబర్. సో 2 బ్రోమో 2 మిథైల్ ప్రోపేన్. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఒకటి రావచ్చు, ముందు బ్రోమో చదివిన తర్వాత మిథైల్ చదవాలి కదా సార్, చదివారు ముందు 2 మిథైల్ చదివి తర్వాత 2 బ్రోమో చదవచ్చు కదా సార్ అంటే అప్పుడు ఏం చెప్పాలి సార్, దిస్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ 2 సబ్స్టిట్యూషన్. ఒకవేళ చైన్ మీద 2 సబ్స్టిట్యూషన్ ఆర్ ప్రెజెంట్ దెన్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఇస్ ప్రిఫర్స్ అన్నాం కదా. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఏది నెంబరింగ్ ఏది ముందు వస్తే నేమింగ్ ముందు వస్తే దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే, కమింగ్ టు ద బ్రోమో అండ్ మెథైల్, బ్రోమో ఈస్ ద ఫస్ట్ బి కదా, లెటర్ బి, అండ్ మెథైల్ గ్రూప్ ఈస్ ద నెక్స్ట్ అన్నమాట ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చూసుకుంటే తర్వాత. కాబట్టి 2 బ్రోమో 2 మిథైల్. అలా కాకుండా 2 మిథైల్ 2 బ్రోమో ప్రోపేన్ అని చదివితే అది రాంగ్ బికాస్ ఆఫ్ మెథైల్ అనేది ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో లాస్ట్ వస్తుంది అని కంపేర్ టు ద బ్రోమో. ఓకే, ఇలా ఉంటుంది సార్ నెమోనిక్లేచర్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు అనమాట, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు, జస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మిగిలిపోయింది చూసారా, ఇదే దాన్ని ఇక్కడ చెప్పాను. ఎలా చెప్పాను సార్, ముందు నార్మల్ నేమింగ్ చెప్పినప్పుడు ముందు ఆల్కైల్ గ్రూప్ చెప్పాలి, తర్వాత హాలోజన్ చెప్పాలి. ఆ విధంగా చెప్తే దీన్ని ఏమన్నాం, ఫెనాయిల్ క్లోరైడ్ అన్నాం. ఇక్కడ IUPAC నేమింగ్లోకి వచ్చేసరికి ఎలా చెప్పాలి సార్, ముందు హాలోజన్ చెప్పాలి, తర్వాత ఆల్కైల్ గ్రూప్ చెప్పాలి. హాలోజన్ చెప్తే క్లోరో, ఇదంతా ఏంటి సార్, బెంజీన్, క్లోరోబెంజీన్. చూసారా డిఫరెన్స్ గమనించాలి మీరు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి జనరల్ నేమింగ్ అండ్ IUPAC నేమింగ్ చెప్పినప్పుడు మనకి ఎలా మారిపోతుందో. క్లోరోబెంజీన్ ఈజ్ ద IUPAC nomenclature and aryl chloride or phenyl chloride is the general naming. ఓకే, ఇలా అడగొచ్చు, అడిగే ఛాన్స్ ఉంది. సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఆసెట్ లాంటి ఎగ్జాంపుల్స్ లో అప్పుడే వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు. కానీ వాట్ ఈస్ ద IUPAC nomenclature ఆఫ్ IUPAC నేమ్ ఆఫ్ అనేసి C6H5Cl అని కిందనే ఇవ్వచ్చు అనమాట. ఈ 2 ఆప్షన్లు ఇవ్వచ్చు. ఈ కింది వాటిలో C6H5Cl యొక్క UPSC నేమ్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది అనమాట. అలా అనేసి ఒక 4 పేర్లు అవ్వచ్చు, 4 పేర్లు 2 ఉండొచ్చు అనమాట.
అలా ఉన్నప్పుడు ఆ యూపీఎస్సీ నామన్క్లేచర్ మనకు ఖచ్చితంగా గుర్తుండాలి అనమాట. దిస్ ఈజ్ అబౌట్ నామన్క్లేచర్ ఆఫ్ హాలో కాంపౌండ్స్. ఓకే, మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, డెఫినేషన్ ఆఫ్ హాలో కాంపౌండ్స్ అండ్ ఇట్స్ నామన్క్లేచర్. నెక్స్ట్ క్లాసిఫికేషన్. ఓకేనా, ఎన్ని క్లాసిఫికేషన్ ఉన్నాయో చూద్దామా. Okay, next classification of halo compounds. These are classified into 4 types. One is the alkyl halo compounds, and second one is the alkenyl halo compounds, and aryl halo compounds, and aryl alkyl halo compounds. Okay, these are 4 classification of halo compounds. I will discuss about one by one, and it's clear examples. Okay, coming to the alkyl halo compounds. Okay, in పేరులోనే ఉంది సార్. ఒకసారి దీని డెఫినేషన్ చెప్పుకోవాలంటే ఏం చెప్తాం సార్? డెఫినేషన్ halo compounds definition and so it's derived from the hydrocarbons by replacing of hydrogen atom with the halogen compounds. ఇక్కడ ఇది halo compounds డెఫినేషన్. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ లో ఏంటి సార్? ఆల్కైల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ రిప్లేస్డ్ బై అనదర్ వన్ హైడ్రోజన్ ఆటం కాల్డ్ యాజ్ ఆల్కైల్ గ్రూప్స్ అన్నమాట. సింపుల్ గా చెప్పుకోవాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? ఆల్కైల్ అంటే పేరులో ఉంది. ఆల్కైల్ అంటే ఓన్లీ ఆల్కేన్స్ మాత్రమే మనం తీసుకోవాలి, ఆల్కేన్స్. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఆల్కేన్. ఈ ఆల్కేన్ బదులుగా ఒక హాలోజన్ అనేది రిప్లేస్ అయితే దాన్ని ఆల్కైల్ హాలో కాంపౌండ్స్ అని అంటాము. ఓకే, ఇట్స్ డెరివేటివ్స్ ఆఫ్ ఆల్కేన్స్ obtained by replacing of hydrogen atom by one halogen atom called as a alkyl halo compounds. ఓకే, వీటిని ఆల్కైల్ నుంచి నిర్వచించవచ్చు. ఆల్కైల్ లోని ఒక హైడ్రోజన్ బదులుగా వేరొక హాలోజన్ రిప్లేస్ చేసినట్లయితే వచ్చే కాంపౌండ్స్ నే ఆల్కైల్ హాలో కాంపౌండ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మెథైల్ క్లోరైడ్ అండ్ కమింగ్ ఫ్రమ్ ద మీథేన్ కదా, ఇవన్నీ చెప్పుకోకలేదు మనం. ఆల్కైల్ హ్యాలైడ్ హాలో కాంపౌండ్స్. ఇంకొకటి ఏంటి సార్? దిస్ ఈస్ ద ఎథైల్ కదా, ఎథైల్ హాలో కాంపౌండ్స్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. కానీ దీస్ ఆల్కైల్ హాలో కాంపౌండ్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. దట్ ఈస్ ద one is the primary alkyl halides and secondary alkyl halides and tertiary alkyl halides. Okay, what is the primary, what is the secondary, what is the tertiary alkyl halide? This is the primary alkyl halide. Why? Because this is the primary alkyl halide. దీన్ని ఇంకో విధంగా రాసుకున్నట్లయితే సిమిలర్లీ CH and H ఈ విధంగా రాసుకున్నట్లయితే కదా, దీన్ని ఏమన్నాను సార్ నేను? ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అన్నాను. ఎందుకు ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అన్నానంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంటారు. ఇన్ ద మిడిల్ కార్బన్ ఆర్ హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ కార్బన్ హ్యావ్ one alkyl group that is called as a primary alkyl halo compounds. హాలోజన్ కి అటాచ్ అయినటువంటి కార్బన్ మీద ఒక ఆల్కైల్ గ్రూప్ ఉన్నట్లయితే దాన్ని ప్రైమరీ అని అంటాము. 2 ఆల్కైల్ గ్రూపులు ఉంటే వాటిని సెకండరీ అంటాము. 3 ఆల్కైల్ గ్రూప్ ఉంటే దాన్ని టెర్షరీ అంటాము. 2 అంటే ఎలా ఉంటుంది సార్? ఇలా చూడండి, CH అండ్ CH3. ఓకే, ఇలా 2 సబ్స్టిట్యూటెంట్స్ అనేవి ఆల్కహాల్స్ ఉంటే దాన్ని సెకండరీ అని అంటాము. అదేవిధంగా టెర్షరీ అంటే ఏంటి? 3 ఇలా, దిస్ ఈస్ టెర్షరీ. ద halogen and directly attached carbon have 3 alkyl groups. Those halo compounds are tertiary alkyl halides. విడివిడిగా డెఫినేషన్ చెప్పుకోవాలంటే అలా చెప్పుకోవచ్చు అనమాట. ప్రైమరీ ఎలా చెప్పొచ్చు సార్? దట్ హాలో కాంపౌండ్స్ డైరెక్ట్లీ అటాచ్డ్ కార్బన్ హ్యావ్ 1 alkyl group or 2 hydrogen atoms are called as a primary alkyl halides. ఓకే, హాలోజన్ కి అటాచ్ అయినటువంటి కార్బన్ మీద కార్బన్ కి 2 హైడ్రోజన్ ఉంటే లేదా ఒక ఆల్కైల్ గ్రూప్ ఉన్నా వాటిని ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని అంటాము. తెలుగులో చెప్పుకోవాలంటే సింపుల్ మీరు చూస్తున్నారా? దీన్ని మెథడ్ గ్రూప్స్ బట్టి చెప్పొచ్చు, డెఫినేషన్ హైడ్రోజన్ ప్రకారం కూడా చెప్పొచ్చు అనమాట. డైరెక్ట్లీ హాలోజన్ కి అటాచ్ అయినటువంటి కార్బన్ మీద 2 హైడ్రోజన్ ఉంటే ప్రైమరీ అని, 1 హైడ్రోజన్ ఉంటే సెకండరీ అనేది. అసలు హైడ్రోజన్స్ లేకపోతే టెర్షరీ అని అంటాం. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఆల్కైల్ గ్రూప్ అంటే చెప్పొచ్చు అనమాట. ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటే ప్రైమరీ, 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే సెకండరీ, 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే టెర్షరీ. సింపుల్ అంతే. డెఫినేషన్, క్లాసిఫికేషన్లో మళ్ళీ క్లాసిఫికేషన్ మీరు గమనించండి. క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఏదో షార్ట్ ఆన్సర్ ఎస్ఏ క్వశ్చన్.
Okay, this is about total about the alkyl halide compounds. Coming to the alkenyl halo compounds. Okay, వీటిని చేర్పిస్తున్నాను నేను. రన్నింగ్ నోట్స్ అనేది పరిగెడుతూ రాయాలి. ఓకే, ఒకవేళ స్పీడ్ అయితే బ్యాక్వర్డ్ చేసుకొని అప్పుడు రాసుకోండి. కమింగ్ టు ద alkenyl, second classification of alkenyl halo compounds. చెప్పొచ్చు డెఫినేషన్ ఎలా చెప్తాం సార్? ఆల్కీనైల్ అన్నాం కాబట్టి వేటి నుంచి వీటిని డెరైవ్ చేయొచ్చు. ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఆల్కీన్స్ replacing by one hydrogen atom with one halogen atom called as a alkenyl halo compounds. వీటిని ఆల్కీ నుంచి నిర్వచించవచ్చు. ఆల్కీన్ లో ఒక హైడ్రోజన్ బదులుగా ఒక హాలోజన్ రిప్లేస్ చేసినట్లయితే వచ్చే కాంపౌండ్స్ ని ఆల్కీనైల్ హాలో కాంపౌండ్స్ అంటాము తెలుగులో. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఇథిలీన్ ఆల్కీన్ తీసుకుని ఒక హైడ్రోజన్ బదులుగా ఒక హాలోజన్ ని రిప్లేస్ చేసినట్లయితే వాటిని ఆల్కీనైల్ హాలో కాంపౌండ్స్ అంటాం. దిస్ ఇస్ ద ఆల్కీన్ అండ్ వన్ హైడ్రోజన్ రిప్లేస్ విత్ ద వన్ హాలోజన్ కాంపౌండ్ కాల్డ్ యాజ్ ది ఆల్కీనైల్ హాలో కాంపౌండ్స్. సింపుల్. మళ్ళీ again these alkenyl halo compounds classified in the two types like alkyl halo compounds. Those are primary, secondary, tertiary alkyl halides. These are also classified in two types. One is the allyl alkenyl halo compounds. Second one is the vinyl halo compounds. Vinyl alkenyl halo compound. Again, what is the allyl halo compounds? What is the vinyl halo compounds? Same as it is. Okay, this is the ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడ ఏమనుకున్నాం, ప్రైమరీ అంటే హాలోజన్ కి డైరెక్ట్లీ అటాచ్ అయినటువంటి ఆ కార్బన్ మీద ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటే దాన్ని ప్రైమరీ అన్నాం, రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే సెకండరీ అన్నాం, మూడు ఉంటే టెస్ట్ అన్నాం. అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్గా హాలోజన్కి అటాచ్ అయినటువంటి ఏంటిది హాలోజన్ కి పక్కనే ఆల్కిన్ ఉంటే దాన్ని వినైల్ అని అంటాం సార్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ కార్బన్ ఫ్రమ్ ద హాలో కాంపౌండ్స్. ఓకే, హాలోజన్ పక్కన ఉన్నటువంటి ఫస్ట్ కార్బన్ మీదే మనకి ఆల్కిన్ ఉంటే వాటిని వినైల్ ఆల్కినైల్ హాలో కాంపౌండ్స్ అంటాం. ఎలైల్ ఎక్కడ అంటామంటే ఇక్కడ డెఫినేషన్ చెప్పుకుంటే the halogen atoms directly attached with the carbon have alkene. Those compounds are called as a vinyl alkenyl halo compounds. Okay, ఇక్కడ చూసుకున్నట్లయితే allyl alkenyl halo compounds ఎలా చేద్దామంటే the halogen directly attached to the alkenyl, the second carbon of the alkene is called as a allyl alkenyl halo compounds. Okay, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. CH3 CH double bond CH CH2 Cl. ఓకే, దీనికి డిఫరెన్స్ చూసారా? ఇక్కడ హాలోజన్ కి అటాచ్ అయినటువంటి కార్బన్ యొక్క సెకండ్ కార్బన్ మీద మనకి ఆల్కీన్ ఉంది. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ అలైల్ ఆల్కైల్ కాంపౌండ్స్. ఓకే, ఇలా ఉంటుంది అనమాట సింపుల్ గా రాసుకున్నట్లయితే. దిస్ ఇస్ ద వినైల్ అండ్ దిస్ ఇస్ ద అలైల్. ఓకే, సెకండ్ కార్బన్ మీద మనకి ఆల్కీన్ ఉంటే, సెకండ్ కార్బన్ దగ్గర ఆల్కీన్ ఉంటే వాటిని మనము అలైల్ ఆల్కినైల్ హాలైడ్స్ అంటాము. అడ్జసెంట్ ద కార్బన్ మీద మాత్రమే డెవలప్ అయి ఉంటే దాన్ని వినైల్ హాలో కాంపౌండ్స్ అని అంటాం అనమాట. ఓకే, దిస్ ఆర్ సింపుల్ క్లాసిఫికేషన్ అనమాట. డైరెక్ట్లీ అటాచ్ టు ద హాలోజన్ మీద ప్రకారం చెప్పవచ్చు అనమాట. హాలోజన్ కి అటాచ్ అయినటువంటి ఆల్కీన్ ప్రకారంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ చూసారా, ఆల్కీన్ అనేది డైరెక్ట్ గా హాలోజన్ కి అటాచ్ అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ ఆల్కీన్ కదా, ఆల్కీన్ డబుల్ బాండ్ కదా, డైరెక్ట్ గా హాలోజన్ కి అటాక్ అయిపోయిన దాన్ని బట్టి మనం క్లాసిఫై చేస్తాం అనమాట. దిస్ ఇస్ ద క్లాసిఫైడ్ as the vinyl. This is classified as the alkyl. Sorry, allyl. Allyl అంటే ఏమని చెప్పాం సార్? సెకండ్ కార్బన్ వద్ద ఆల్కీన్ ఉంటుంది. హాలోజన్ నుంచి సెకండ్ కార్బన్ 1 2. This is called as a allyl and vinyl. This is about the total classification of the alkenyl halo compounds. Coming to the aryl. Okay, coming to the aryl. Aryl అంటే ఏమంటాం? aryl అనగానే మేము చెప్పాం సార్, aromatic rings ఉండాలి. లైక్ ఇలా ఇందాక చెప్పాం కదా, క్లోరోబెంజీన్. దిస్ ఇస్ ద aryl halo compounds. ఓకే, బెంజీన్ మీద బెంజీన్ అనేది బెంజీన్ హ్యావ్ వన్ హైడ్రోజన్ రిప్లేస్డ్ విత్ వన్ హాలోజన్ కాంపౌండ్స్ కాల్డ్ యాజ్ ఏ aryl halo compounds. వీటిని ఇంకా క్లాసిఫై చేయొచ్చు మనం. ఎలా చెప్పవచ్చు అంటే చూడండి, ఇక్కడ
ఆర్థో పారా మెటా పొజిషన్ ఉంటాయి కదా, వాటిని రిప్లేస్ చేస్తూ ఉంటే కాంపౌండ్ అనేది మారిపోతుంది. ఇక్కడ ఏం చెప్పొచ్చు సార్, ఆర్థో డైక్లోరో బెంజీన్. ఇక్కడ ఎన్ని చెప్తున్నది ఏంటి, నేను ముందేం చెప్పాను, క్లోరో చెప్పాను కాబట్టి దీన్ని ఏమంటాం, ఐయుపిఏసి నామోనిక్లేచర్ అంటాం. ఓకే, అలా ఇంకా చెప్పవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే పారా పొజిషన్లో క్లోరిన్ ఉందనుకోండి, అదొక అరైల్ కాంపౌండ్. ఏం చెప్పొచ్చు, పారా డైక్లోరో బెంజీన్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఉన్నాయనుకోండి సార్, అప్పుడేం చెప్తాం, ఇక్కడ క్లోరిన్ ఇక్కడ బ్రోమిన్ ఉంది సార్. ఇప్పుడు దీని నేమింగ్ ఎలా చెప్తాను సార్, ఐయుపిక్ నేమింగ్ చెప్పాలంటే ఏం చెప్పాలి సార్, ఫస్ట్ హాలోజన్ చెప్పాలి, తర్వాత ఆల్కైల్ చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 2 హాలోజన్స్ ముందు ఏది చెప్తామంటే విచ్ వన్ ఇస్ ద ఫస్ట్ అంటే డిపెండ్స్ అపాన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బ్రోమో క్లోరో చూసుకున్నట్లయితే బి ఇస్ ద ఫస్ట్, దిస్ ఫర్ బ్రోమో అండ్ దెన్ క్లోరో బెంజీన్. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 క్లోరిన్ ఉన్నాయి కాబట్టి ఆర్థో డైక్లోరో బెంజీన్ అని అన్నాం. దేనికి ఆర్థో, ఈ క్లోరిన్ ఆర్థోలో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆర్థో డైక్లోరో బెంజీన్ అన్నాం. అదే ఈ క్లోరిన్ అనేది ఆర్థో పొజిషన్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ ద ఆర్థో పొజిషన్ అంటే ఈ కార్బన్ ఆర్థో కార్బన్ అంటాం. దిస్ ఇస్ ద మెటా కార్బన్, దిస్ ఇస్ ద పారా కార్బన్స్ అనమాట. ఆ విధంగా చెప్తాం. ఇది అరైల్ హాలో కాంపౌండ్. దిస్ ఇస్ క్లాసిఫికేషన్, సింపుల్ క్లాసిఫికేషన్ అనమాట. దిస్ ఇస్ ద అరైల్ హాలో కాంపౌండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే అరైల్ ఆల్కైల్ కాంపౌండ్స్. వాట్ ఇస్ ద అరైల్ ఆల్కైల్ కాంపౌండ్స్? 2 కలిపి ఉన్నాయి సార్. ఒకటి చూసినట్లయితే ఆల్కైల్ కలిపి ఉంది, అరైల్ కలిపి ఉంది. అంటే చూడండి, ఆల్కైల్ అంటే ఇది వస్తుంది, అరైల్ అంటే ఇది వస్తుంది. మీకోసం ఒకసారి CH2Cl. ఓకే, CH4లో 2 హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ 2 ఒక హైడ్రోజన్ బదులు క్లోరిన్, ఇంకొక హైడ్రోజన్ బదులు బెంజీన్ అటాచ్ అయిపోయేసారు సింపుల్గా. వాటిని మనం అరైల్ ఆల్కైల్ హాలో కాంపౌండ్స్ అని అంటామన్నమాట. అరైల్ ఆల్కైల్. దీన్ని చెప్పాలంటే దీన్నే బెంజైల్ అంటాం సార్, కామన్ నేమ్. ఓకే, బెంజైల్ క్లోరైడ్ అని అంటాం. ఇదంతా బెంజైల్ గ్రూప్ అంటాం. ఇందాక ఫెనైల్ అని దీన్ని ఎలా అన్నామో, దీన్ని ఫెనైల్ అని ఎలా అన్నామో దీన్ని బెంజైల్ అని అంటాం సార్. దిస్ ఇస్ ద బెంజైల్ క్లోరైడ్. ఓకే, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంది, అరైల్ గ్రూప్ ఉంది కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ అరైల్ ఆల్కైల్ హాలో కాంపౌండ్స్. దిస్ ఇస్ టోటల్ అబౌట్ ద క్లాసిఫికేషన్. ఓకే, I think we are understand about this session, and see you next class. You don't worry about the notes. I will give you clear PDF file after the complete the lesson. మొత్తం కంప్లీట్ లెసన్ అంతా కంప్లీట్ అయిపోతే మొత్తం PDF ఫైల్ ఇస్తాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel. If you like it, please subscribe. See you on next class. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.